వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జనవరి 26న జరిగిన ఫెడ్ మీటింగ్లో ఏం జరిగిందనేసి ఈ వీడియోలో చూద్దాం. ఫెడరల్ రిజర్వ్ చైర్ జర్మన్ పోవెల్ సెయిడ్ ద సెంట్రల్ బ్యాంక్ ఈస్ రెడీ టు రైజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ మార్చ్. యాక్చువల్లీ ఆ రోజు చాలామంది ఎదురు చూశారు, ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేస్తున్నారా, రేట్ కట్ చేస్తున్నారా అని. దాన్ని బట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్నారు చాలామంది ఇన్వెస్టర్స్. కానీ అనుకోకుండా ఆ రోజు రేట్ హైక్ చేయలేదు, దాన్ని ఇంట్రెస్ట్ రేట్ కట్ చేయలేదు. దాన్ని మార్చ్ వరకు పోస్ట్ పోన్ చేసి మార్చి నుంచి అయితే కొంత దాన్ని పెంచుకుంటా రేట్ హైక్ చేస్తామని చెప్పేసి డెసిషన్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ ఈ రేట్ హైక్ చేయడం వల్ల, రేట్ కట్ చేయడం వల్ల ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఎగ్జాంపుల్గా మన రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నాం అనుకో, ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్ రెగ్యులేటరీ పాలసీలు, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ బ్యాంక్స్ రెగ్యులేషన్, మానిటరింగ్ పాలసీ ఇవన్నీ మన ఇండియాలో అయితే ఆర్బీఐ చూసుకుంటుంది. సో యూఎస్లో అయితే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చూసుకుంటుంది. దీని పని ఏంటి అని అంటే ఫైనాన్షియల్ సర్వీస్ ఇవ్వడం అండ్ బ్యాంక్స్ రెగ్యులేట్ చేయడం అండ్ మానిటరీ పాలసీని కండక్ట్ చేయడం, కంట్రీ యొక్క ఫైనాన్షియల్ సిస్టమ్ని మొత్తం స్టేబుల్ చేయడం, ఇలాంటివన్నీ ఈ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అనేది చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు దీని కింద ఉన్న బ్యాంక్స్ అన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాలి అని అంటే, అండ్ వీళ్ళు లోన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకోవాలి, ప్లస్ మళ్ళీ ఎఫ్డీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయాలి. ఇవి బ్యాంక్స్ చేసే పని. సో దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువ ఎవరైతే బాండ్లో కానీ స్టాక్స్లో కానీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి ఇది స్టేబుల్ ఇన్కమ్ కాబట్టి దాని నుండి ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ, బాండ్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎవరైతే పెట్టుంటారో వాళ్ళందరూ రిటర్న్ బ్యాక్ వచ్చేసి ఇందులో ఎఫ్డీ చేయడం జరుగుతుంది. అంటే ఆ ఇన్కమ్ మొత్తం టోటల్గా రిటర్న్ రావడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి. సో దానివల్ల ఏమవుతుంది, కంట్రీ ఎకానమీ పెరుగుతుంది. సో దానివల్ల కంట్రీ యొక్క ఏదైతే ఇప్పుడు యూఎస్ యొక్క డాలర్ ఏదైతే ఉందో దాని వాల్యూ పెరుగుతుంది. సో ఇప్పుడు ఒకవేళ రేట్ కట్ చేశారనుకో, రేట్ కట్ చేస్తే ఏమవుతుంది, బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో లోన్ తీసుకునేటప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఎఫ్డీ చేసిన వాళ్ళకు కూడా తక్కువ ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. అండ్ లోన్ తీసుకునే వాళ్ళకు కూడా తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ ఇవ్వడం జరుగుతుంది. లోన్స్ ఏవైనా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ ఇంట్రెస్ట్ రాకపోవడం వల్ల ఎవరైతే ఎఫ్డీ చేస్తున్నారో ఈ మనీ అంతా తీసుకెళ్ళి నెక్స్ట్ వాళ్ళు స్టాక్ మార్కెట్లో కానీ, బాండ్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ అండ్ వేరే కంట్రీస్కి షిఫ్ట్ చేయడం కానీ అని చేస్తుంటారు. ఇప్పుడు ఎక్కువ యూఎస్లో చూసుకున్నట్లయితే రేట్ కట్ చేశారంటే మ్యాక్సిమం ఎక్కువగా మనకు ఫారెన్ ఇన్వెస్టర్స్ అనేది యూఎస్ నుండి భారత్కి రావడం జరుగుతుంది. ఇండియాలో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎక్కువ పెరగడం జరుగుతుంది. ఇప్పుడు రేట్ హైక్ చేస్తే ఏమవుతుందని అంటే మన ఇండియా నుండి ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతారు అన్నట్టు. అంటే తక్కువ పర్సంటేజ్, ఎక్కువ ఏం కాదు. దానివల్ల ఏమవుతుంది కాబట్టి డాలర్ వాల్యూ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు రూపీ వాల్యూ తగ్గుతుంది. ఇది క్రిప్టో మార్కెట్కు అండ్ స్టాక్ మార్కెట్కు రెండింటికి సమానంగా ఉంటుంది. క్రిప్టో మార్కెట్కు, స్టాక్ మార్కెట్కు ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఏదైతే డెసిషన్ తీసుకుంటుందో దానివల్ల ఇప్పుడు టోటల్ ఎకానమీ, టోటల్గా ఉన్న కంట్రీస్ అన్నిటికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో వాటిలలో కూడా మార్పు రావడం జరుగుతుంది. జర్మన్ పోవెల్ ఏం చెప్తున్నాడు అని అంటే, ప్రస్తుతం ఎలాంటి రేట్ హైక్ చేయడం కానీ, రేట్ కట్ చేయడం కానీ జరగదు. సో ఇప్పుడు యూఎస్లో జరిగే కొన్ని కారణాల వల్ల ఖచ్చితంగా హైక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్లో 5 టైమ్స్ మేము దాన్ని మరీ అంత హెవీగా అగ్రెసివ్ కాకుండా కొద్దిగా ఎలాంటి ఇబ్బంది ఎవరికి జరగకుండా మేమైతే చేస్తామని చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ చిన్నగా అన్ని మార్కెట్లు రికవర్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని బట్టి అందుకనే స్టాక్ మార్కెట్లో రికవర్ అవ్వడం జరిగింది. సో క్రిప్టో మార్కెట్ కూడా చిన్న రికవర్ అవ్వడం జరుగుతుంది, కానీ మరీ బిగ్ మూమెంట్స్ అయితే రావడం అయితే జరగదు. ఇది మార్చి వరకు బిగ్ మూమెంట్స్ 1 మంత్ ఉంది కాబట్టి బిగ్ మూమెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ బిగ్ మూమెంట్స్ వచ్చినా కూడా మళ్ళీ మార్చి తర్వాత మళ్ళీ కరెక్షన్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా క్రిప్టోలో పెట్టాలనుకుంటే ఫుల్గా పెట్టొద్దు, 50% వరకు మీరు పెట్టేసి ఉంచండి. ఆఫ్టర్ 1 మంత్ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని ఆ తర్వాత కరెక్షన్ వస్తుంది. ఖచ్చితంగా కరెక్షన్ అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫెడ్ మీటింగ్ అనేది మళ్ళీ మార్చిలో జరగడం జరుగుతుంది. ఆ మార్చిలో జరిగినప్పుడు అప్పుడు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్ హైక్ చేస్తున్నామని చెప్తారు కాబట్టి అప్పుడు కూడా మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎంతో కొంత మనకు కరెక్షన్ అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ఫుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంచినట్లయితే మీకు కరెక్ట్ ఏదైతే బుల్లిష్ ట్రెండ్ ఉన్నదో ఆ ట్రెండ్కి అయితే రీచ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏదైతే ఫెడ్ మీటింగ్ అనౌన్స్మెంట్ ఇచ్చిందో ఆ అనౌన్స్మెంట్ని బట్టి బేరిష్ షేర్ బుల్లిష్ అనేది డిసైడ్ అవుతుంది. సో ప్రస్తుతం అయితే ఎలాంటి రేట్ కట్ కానీ, రేట్ హైక్ చేయలేదు కాబట్టి అందుకని మార్కెట్ ఏ విధంగా రియాక్షన్లు ఎక్కువ ఉండట్లేదు. బట్ మార్చి వరకు అయితే ఈ స్లో ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది. పెద్దగా బుల్లిష్ ఉండదు, బట్ కొంత ప్రాఫిట్లు అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు కొంత ఇన్వెస్ట్ చేయండి, తర్వాత నెక్స్ట్ బేరిష్లో
నెక్స్ట్ ఫుల్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నెక్స్ట్ వచ్చే అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.